మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ని రాజమౌళి కేవలం ఫ్రెండ్షిప్ వల్లే కలుస్తున్నాడా? త్రివిక్రమ్ వెన్నుపోటుకు సరైన పంచిచ్చిన ఎన్టీఆర్ సడన్ గా జక్కన్న సాయం తీసుకుంటున్నాడా? అసలే ఒకవైపు సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీస్తున్న సినిమా జూన్ లోగా పూర్తవుతుందని తేలింది. దర్శకుడే ఆ విషయం చెప్పాడు. దీంతో రాజమౌళి నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తాడు అనే డిస్కషన్ జరుగుతోంది. అయితే ఎన్టీఆర్ తో లేదంటే రెబల్ స్టార్ ప్రభాస్ తో భారీ ప్రాజెక్ట్ ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి టైంలో ఎన్టీఆర్ ని రాజమౌళి కలుస్తున్నాడా, కలిశాడా? ఈ రెండిట్లో ఏది నిజమని తేలినా భూమి బద్దలే. ఎందుకంటే ఏదో ఒక నిర్ణయం తీసుకుంది రాజమౌళి ఇలా మరో హీరోని కలవడు. ఆల్రెడీ స్టూడెంట్ నెంబర్ 1 నుంచి RRR వరకు ఈ కాంబినేషన్ 4 సార్లు సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు 5వ సారి పాంచ్ పటాకా కన్ఫర్మా? హ్యావ్ ఎ లుక్. Ready, sir? Ready. I had shot not with one tiger but 2 tigers. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ పట్టాలెక్కేలా ఉంది. ఎక్కడా అనౌన్స్మెంట్ లేదు, ఎలాంటి సౌండ్ లేదు, కానీ సంథింగ్ ఫిషీ. రాజమౌళి ఇప్పుడు ఎన్టీఆర్ని కలిశాడని ఒక వార్త, లేదు కలవబోతున్నాడనే మరో వార్త. రెండూ అనఫీషియలే, కానీ ఏదో రూమర్లా మాత్రం ఇది కనిపించడం లేదు. ఎందుకంటే వారణాసి మూవీ షూటింగ్ 50% పూర్తయింది. జూన్ కల్లా మిగతా సగం పూర్తవటమే కాదు, అదే జూన్ కల్లా టోటల్ పోస్ట్ ప్రొడక్షన్ వరకు కూడా పూర్తవుతుంది. ఆల్రెడీ 70% పోస్ట్ ప్రొడక్షన్ని, గ్రాఫిక్స్ కి మొదటి నుంచే ప్యారలల్ గా పూర్తి చేస్తూ వచ్చిన రాజమౌళి జూలై నుంచి వారణాసి ప్రమోషన్ కోసమే 6 నెలలు కేటాయించాడు. అలాంటప్పుడు ఎన్టీఆర్ తో సినిమా ఇప్పుడిప్పుడే ఎలా ప్లాన్ చేస్తాడనేది అందరికీ వచ్చే డౌట్. కానీ ఒక సినిమా పట్టాలెక్కినప్పుడే నెక్స్ట్ మూవీ కోసం ఓ స్టోరీ లైన్ అనుకుని దాని మీద కూర్చోమని తన తండ్రికి చెప్పే రాజమౌళి ఇప్పుడు అదే పని చేస్తున్నాడా? అవును, రాజమౌళి నుంచి ఆల్రెడీ తన తండ్రి విజేంద్ర ప్రసాద్కి స్టోరీ లైన్ మీద చర్చలు, దాన్ని డెవలప్ చేయమని ఆర్డర్లు జరిగిపోయినట్టు తెలుస్తుంది. కాకపోతే ఆ కథ ఎన్టీఆర్ కోసమా లేదంటే ప్రభాస్ కోసమా అన్న డౌట్లు వినిపించాయి. మధ్యలో బన్నీ కోసం రాజమౌళి అడుగు ముందుకేసేలా అల్లు అరవింద్ చక్రం తిప్పుతాడన్నారు. కానీ తన సెట్లో హీరోలు ఎవరున్నా తానే హీరో అన్నది రాజమౌళి కాన్సెప్ట్. అందుకే బన్నీ అప్రోచ్ నచ్చని రాజమౌళి తనతో ఇంతకాలం సినిమా తీయట్లేదు అని కూడా ప్రచారం జరిగింది. అందులో నిజం ఎంతున్నా ప్రస్తుతానికి ఎన్టీఆర్ రాజమౌళి మీటింగే సంథింగ్ ఫిషీ. రాజమౌళి పిలిస్తే సినిమా షూటింగ్ సగంలో ఉన్నా వచ్చి వాలిపోయేంత స్నేహం ఎన్టీఆర్ది. ఈ ఇద్దరి జర్నీ కూడా ఆల్మోస్ట్ ఒకేసారి మొదలైంది. స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ, RRR అన్ని సాలిడ్ బ్లాక్ బస్టర్లే. అన్నీ కూడా ఆల్మోస్ట్ మాస్ జోనర్లో వచ్చిన ట్రెండ్ సెట్టర్సే. కానీ ఇంత అర్జెంటుగా ఎన్టీఆర్ని రాజమౌళి కలవబోతుండటమో జరగడానికి రీజన్ రాజమౌళి ఎన్టీఆర్కి ఎప్పటి నుంచో నచ్చిన ఒక స్టోరీ లైన్లో వచ్చిన డెవలప్మెంటే. అది కూడా దర్శకుడు దేవకట్టా సలహాతో వచ్చిందని తెలుస్తోంది. ఏది ఏమైనా చాలా త్వరగా ఏదో మాసీ సాలిడ్ అప్డేట్ వచ్చేలా ఉందని మాత్రం కన్ఫర్మ్ గా తెలుస్తోంది. Ready, sir? Ready. I had shot not with one tiger but 2 tigers.